బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్మాసిటీ ఏర్పాటుకు భూసేకరణ నిమిత్తం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ రణరంగాన్ని తలపించింది. అధికారులపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు 55 మందిని అరెస్టు చేశారు. దుద్యాల, కొడంగల్, బోరన్సర్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. లగచెర్లలో భారీగా పోలీసులు మోహరించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కోసం భూసేకరణపై రైతులతో గ్రామ సభ ఏర్పాటు చేశారు. భూములు ఇవ్వడం ఇష్టం లేని రైతులు గ్రామ సభ కోసం లగచెర్లకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిలపై ఆయా గ్రామాల రైతులు కర్రలు, రాళ్లతో దాడులకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్, అదనపు కలెక్టర్ త్రుటిలో తప్పించుకోగా కూడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఆయన తప్పించేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పైన కూడా దాడి జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నిన్న వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో జరిగినటువంటి దాడి ఘటనకు అధికారులపై జరిగినటువంటి దాడి ఘటనలో పోలీస్ శాఖ సీరియస్ గా ఉంది. ఇప్పటికే 28 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న మనం చూసాం, ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన దాంట్లో ప్రజాభిప్రాయ సేకరణ కోసము జిల్లా కలెక్టర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా గ్రామ స్థాయి గ్రామంలోకి వెళ్లి విజిట్ చేయడానికి వెళ్లారు. కానీ ఒక్కసారిగా గ్రామస్తులు ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ ముక్కుమ్మడి దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు తీవ్ర భయాందోళనకు గురి కావడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారిని అడ్డుకొని మరీ కర్రలతో, రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడిలో కొంతమంది కలెక్టర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా తీవ్ర గాయాలు కూడా కావడం జరిగింది. దీంతో పోలీస్ శాఖ ఎవరెవరైతే ప్రత్యక్షంగా పాల్గొని దాడులకు పాల్పడ్డారో వారందరినీ కూడా కేసులు నమోదు చేసింది. సెక్షన్ 354 కింద, అంటే బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 354 కింద ప్రస్తుతం అయితే వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా ఈ రోజు రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, దుద్యాల మండలం, కొడంగల్, బోర్సంపేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా ఇప్పటికే నిలిపివేయడం జరిగింది. ఒక టెన్షన్ వాతావరణం అయితే ఆ పరిసర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ ఘటనలో మాత్రం పోలీస్ శాఖ చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఎందుకంటే సాక్షాత్ ఒక జిల్లా కలెక్టర్, గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి కలెక్టర్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా ముక్కుమ్మడి దాడి చేయడం, కర్రలతో, రాళ్లతో దాడి చేయడం పట్ల అటు అధికారులు కూడా సీరియస్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు సీరియస్ గా ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో వారందరిపై కూడా పోలీసులు సెక్షన్స్ యాడ్ చేసి వారిని అరెస్ట్ చేసి ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం. సునీల్, అంటే ఈ ఘటనలో చూస్తున్నటువంటి విషయాలు చూస్తుంటే ఏమైనా కుట్రకోణం ఉండే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఒక దగ్గర ఉన్నటువంటి వారిని ఆ గ్రామంలో ఉన్నారు, అక్కడికి వచ్చి మాట్లాడండి అనే వెంటనే, గ్రామం చేరుకున్న వెంటనే వారిపైన దాడి, ఇదంతా చూస్తుంటే ఒక కుట్రకోణం పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడ్డట్టు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు గుర్తించారు. ముందస్తుగానే ప్రజల అభిప్రాయాల సేకరణ కోసం ఈ రోజు అధికారులు వస్తున్నారని తెలుసుకొని ఒక పక్కా ప్లాన్ తో కర్రలు, రాళ్లు ముందే ఏర్పాటు చేసుకుని ఈ దాడికి పాల్పడ్డట్టు కూడా పోలీసులు కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరైతే ఇందులో కీ రోల్, మెయిన్ రోల్ వహించారో వారిని అదుపులో తీసుకొని ప్రస్తుతం విచారిస్తే మరిన్ని విషయాలు వీళ్ళకి వస్తాయి. ఎందుకంటే వీరి వెనక ఎవరో ఇంకా వెనుకుండి నడిపిస్తున్నారు ఇదంతా సిద్ధంగా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాస్లో వారందరూ కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించే అవకాశం. థ్యాంక్ యూ సునీల్.